హలో స్టూడెంట్స్, ఏపీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి చాలామంది 9th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ అయితే అడిగారనమాట. గైస్ మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఇదైతే మనకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని రావడం జరిగింది. గైస్ ఖచ్చితంగా మీరైతే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది చదువుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. గైస్ మళ్ళీ చెప్తున్నా, 9th క్లాస్ ఎస్ఏ2 ఎగ్జామినేషన్కి సంబంధించి తెలుగు క్వశ్చన్ పేపర్ అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, మీకు ఇంకా 9th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఎస్ఏ2 ఎగ్జామ్స్ రాస్తున్నారో మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, మీరు ఏ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేయండి. ఇకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే 9th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటేనే మేము కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి గన్ షాట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేక అవుతుంది. మీ సపోర్ట్ అయితే కావాలి మమ్మ, గుర్తుపెట్టుకో. సబ్స్క్రైబ్ చేసుకోలేదు నువ్వు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకో. ఇకపోతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ క్వశ్చన్ పేపర్ అనేది ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఎగ్జామినేషన్కి అయితే టైం ఉంది ఇంకా చెప్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో అయితే మనకు రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే లీక్ క్వశ్చన్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. నేనే కాదు, యూట్యూబర్ దగ్గరికి కానీ లీక్ క్వశ్చన్ పేపర్స్ అయితే రావు మమ్మ, గుర్తుపెట్టుకోండి. నేను పెట్టే క్వశ్చన్ పేపర్స్ కూడా నేను చెప్తున్నా కదా, మీకు రిపీట్ అవ్వచ్చు. కాబట్టి మీరు ప్రిపేర్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంటుందని మాత్రమే నేనైతే నా వర్క్ వస్తే మాత్రం రియల్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి అయితే మళ్ళీ చెప్తున్నా. నెక్స్ట్ మరిన్ని క్వశ్చన్ పేపర్స్ వీడియోస్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకైతే వస్తా ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అనేది బాగా రాయాలి, పాస్ అయిపోవాలి చెప్తున్నా. ఆల్ ది బెస్ట్.